భూ కబ్జాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలంటూ సిపిఐ ఆందోళన చేపట్టింది. ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తిలో సిపిఐ నిరసన ప్రదర్శన నిర్వహించింది. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జీవీఎంసీ 97వ టీడీపీ కార్పొరేటర్ శాసనపతి వసంత చక్రరావు కుటుంబ సభ్యులు చినముషిడివాడ పంచాయతీ పరిధిలో 2 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. 2010లోనే అదనపు రెవెన్యూ అధికారి రిపోర్ట్ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం జీవీఎంసీ అధికారులు టీడీపీ నేతలు పాల్పడుతున్న భూ కబ్జాలను అడ్డుకోవాలని కోరారు. శాసనపతి వసంత శంకర్రావులు వాళ్ళ అన్నదమ్ములు కలిసి కేవలం చిన్నముషివాడ పంచాయతీ పరిధిలో 2 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని చెప్పేసి 2011లోనే అదనపు స్పెషల్ రెవెన్యూ ఆఫీసర్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇదే ఎమ్మెల్యే గారే ఆ రోజు ఈ రిపోర్టు మీద కూడా చేయించారనే పబ్లిక్ మీడియాగా మనకు తెలుసు. అయితే దీనిపై అప్పట్లో ఏమైందో కానీ చర్యలు తీసుకోలేక రిపోర్ట్ అలాగే ఉంది. ఇప్పుడు ఈయన ఆగకుండా అప్పటి నుంచి మరిన్ని ఎక్కడ కూడా భూ కబ్జాల పర్వం ఆకుండా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 193 సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఉన్న 223 గజాలకు సంబంధించి ఆర్చిపట్ల భూముల్లో అక్రమ రేకుల షెడ్ కడతా ఉన్నారు. దీనిపై కూడా జీవీఎంసీ అధికారులు రెవెన్యూ చర్యలు శూన్యం. అలాగే 506 గజాలు సంబంధించి 193 ఈ సర్వే నెంబరు, ఇది 107 సర్వే నెంబర్, 109 సర్వే నెంబర్లో అక్రమ గెడ్డ వాగండి. గెడ్డ వాగులో ఎటువంటి అనుమతులు లేక నిర్మాణం చేస్తూ ఉన్నారు. అయినా దీనిపై జీవీఎంసీ అధికారులు శూన్యం. పైగా ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే నేనని చెప్పుకుంటూ జీవీఎంసీ అధికారులు నా మాట వింటారని చెప్తూ ప్రజల భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు టీడీపీ నాయకులు శాసనపతి వసంత శంకర్రావులు వాళ్ళ అన్నదమ్ములు కలిసి కేవలం చిన్నముషివాడ పంచాయతీ పరిధిలో 2 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని చెప్పేసి 2011లోనే అదనపు స్పెషల్ రెవెన్యూ ఆఫీసర్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇదే ఎమ్మెల్యే గారే ఆ రోజు ఈ రిపోర్టు మీద కూడా చేయించారనే పబ్లిక్ మీడియాగా మనకు తెలుసు. అయితే దీనిపై అప్పట్లో